ప్రకటన గ్రంథములో నుండి ఈరోజు ఒక మన ధ్యాన అంశం ఏమిటంటే 16వ అధ్యాయం 16వ వచనములో నుండి మనం మొదలు పెడదాం. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. హల్లెలూయా. ఈ వాక్యములో నుండి నేను వెళ్ళబోతున్న అంశం మీకు చెప్తాను. యేసు ప్రభు యొక్క రాకడ శ్రమలకు ముందు జరుగుతుందా, లేకపోతే శ్రమలలో జరుగుతుందా, లేదా శ్రమలు తర్వాత జరుగుతుందా? ఈ విషయమును గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రతి విషయానికి కూడా వాక్యములో నుండే మనకు సమాధానము దొరుకుతుంది. వాక్యాన్ని నమ్మి వాక్యం మీద ఎవరు జీవితం అయితే కట్టుకుంటారో వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యంలోనికి వెళ్తారు. అందుకనేమో దేవుడు నాకు ఈరోజు ఒక వెలుగులో మనం ఉన్నట్లు దేవుడు చూపించాడు. ఎవరైతే వాక్య ప్రకారముగా దాన్ని నమ్మి వాక్య ప్రకారముగా తన జీవితాన్ని కట్టుకుంటారో దేవుని రాజ్యమునకు వారు వెళ్ళిపోతారు. దేవుని రాజ్యములో దేవునితో నిత్యత్వం అంతా ఉంటారు. అద్భుతమైన ఆనందములో అక్కడ ఉంటారు. ఇంతకు యేసుక్రీస్తు ఒక రాకడ శ్రమలకు ముందే వస్తాది అనటానికి మనకు అవసరమైన కొన్ని సంగతులను నేను మీకు చెబుతాను. ఎందుకు చాలామంది యేసు రాకడ శ్రమలకు ముందే వస్తుంది, ఈ రాత్రికి రావచ్చు, రేపు రావచ్చు, ఎప్పుడు రావచ్చో మనకు తెలియదు అని చెబుతున్నారంటే వాక్యములో నుంచి మనం చూస్తే ప్రకటన గ్రంథం 16:16లో మనం ఇప్పుడు చదువుకున్నట్లుగా ఆయన రాకడ దొంగ వలె వచ్చును అని ఉంది. ఇదే మాట మత్తయి సువార్త 24:43లో కూడా ఉంది. దొంగ వలె ఆయన రాబోతున్నాడని రాయబడి ఉంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, దొంగ చెప్పొస్తాడా, చెప్పకుండా వస్తాడా? చెప్పకుండా వస్తాడు. ఏ సమయంలో వస్తాడో చెప్పలేము. అర్ధరాత్రి వస్తాడని కొంతమంది అంటారు. దొంగ పట్టపగలు కూడా రావచ్చు. పట్టపగలు వచ్చి దొంగతనం చేస్తున్న లేదా ఆలోచించండి. ఏ సమయంలోనైనా రావచ్చు. కాబట్టి ఆయన దొంగ వలె వస్తానన్నాడు. కాబట్టి ఏ సమయంలోనైనా రావచ్చు అనే బోధ ఒకటి ఉంది. దానికి ఉదాహరణగా ఈ మాటనే చూపించి మాట్లాడతారు. అయితే నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. యేసు ప్రభు రాకడకు 2 అంచెలు ఉన్నాయి. యేసు ప్రభు రాకడను 2 విధాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఒకటి అదృశ్య రాకడ, 2 బహిరంగ రాకడ. బహిరంగ రాకడను ఎలాగో దొంగలాగా వస్తాడని చెప్పలేము. ఎందుకంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమనుందంటే ఆయన మేఘాల మీద వస్తాడట. మేఘాల మీద వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూచును అన్నాడు. దానిని దొంగ వలె వచ్చాడని చెప్పడానికి లేదు. కాబట్టి అది బహిరంగ రాకడ అని అన్నారు. యేసు ప్రభు రాకడలో ఇంకొక విషయం ఏంటంటే అదృశ్య రాకడ అనేది ఒకటి ఉంది. అది కంటికి కనబడదు. యేసు మధ్యాకాశానికి వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది. దాన్ని ర్యాప్చర్ అన్నారు. సంఘము ఎత్తబడుట అని సంగతిని చెప్పారన్నమాట. అయితే ఆ అదృశ్య రాకడ కంటికి కనబడదు కాబట్టి యేసు ప్రభువు దొంగ వలె వస్తున్నాడన్న మాటను వాడారు. అది సంగతి. అంతేగాని ఎప్పుడు వస్తారో తెలియదని చెప్పటానికి కాదు. మీరు ఆలోచన చేయండి. ఆయన దొంగ వలె వస్తాడనే మాటలే కాదు, దొంగలాగా రాడు అనే సంగతి కూడా బైబిల్లో ఉంది. ప్రకటన గ్రంథము మీరు తెరిచి చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో నీవెలాగూ ఉపదేశము పొందితివో ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె
వచ్చేదను. అక్కడ కొన్ని మాటలు చూసారా? మీరు ఏ ఉపదేశం విన్నారో, ఏ వాక్యం విన్నారో దాని ప్రకారం జీవించి ఆ వాక్య ప్రకారం మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు జాగరూకుడై ఉండకపోతే ఆయన దొంగలాగా వస్తాడు. ఒకవేళ మీరు జాగ్రత్త కలిగి ఉంటే ఆయన దొంగలాగా రాడు అనే కదా అర్థం. ఎప్పుడైతే నీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు జాగ్రత్తగా ఉండవో అప్పుడు ఆయన రాకడ దొంగలాగే నీకు తెలియదు. దొంగ ఎలా వస్తాడో నీకు తెలియదు, ఏ సమయంలో వస్తాడో మీకు తెలియదు అన్నట్లుగానే రాకడ జరిగిపోతుంది. పరిశుద్ధులు ఎత్తపడతారు. అప్పుడు నీకు అర్థమవుతుంది, నేను ఇంతకాలం విన్న వాక్యము విషయంలో జాగ్రత్త కలిగి లేను, ఇంతకాలం నేను వింటున్న బోధల సత్యాన్ని గ్రహించలేకపోయాను, ఆ సత్య ప్రకారం నేను జీవించలేకపోయాను కాబట్టి ఎత్తబడలేకపోయాను. అప్పుడు కుమిలి కుమిలి బాధపడతారు. ర్యాప్చర్ అనే ఒక ఇంగ్లీష్ మూవీని ఆన్లైన్లో చూడాలని నేను ట్రై చేసి కొన్ని క్లిప్పింగ్స్ చూశాను. ఆ క్లిప్పింగ్స్లో ఏ విధంగా చూపించారంటే చాలా భయంకరంగా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఒక వ్యక్తి డ్రైవింగ్ చేస్తూ కారులో వెళ్తుండగా ఆ వ్యక్తి రక్షింపబడిన వ్యక్తి అయితే ఉన్నట్టుగా ఉండి ఒక్కసారిగా మాయమైపోతాడు. ఆ కారులో ఇంకో వ్యక్తి ఉంటే రక్షింపబడని వ్యక్తి అయితే యాక్సిడెంట్కి గురైపోయి చనిపోయి నరకానికి పోతాడు. మీరు ఎందుకు బైబిల్ గ్రంథం మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం చదువుకుంటే అందులో రాయబడి ఉంది, ఇద్దరు తిరగలి విసురుతుండగా ఒకడు వెళ్ళిపోతాడు, ఇద్దరు పొలములో పనిచేస్తుండగా ఒకడు వెళ్ళిపోవునని రాయబడి ఉంది కదా. మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం దేవుడు మన కృపను చూపించి తన వెలుగును ప్రకాశింపజేశాడు. కానీ ఒకవేళ యేసు రాకడ దినాలలోనే మనం ఉండుంటే, ఆ సమయంలోనే మనం ఉండుంటే ఇందులో కొంతమంది ఎత్తబడి కొంతమంది విడవబడితే వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందో ఒక్కసారి మీ జీవితంలో ఆలోచించుకోండి. ఇంతకాలం నేను చేసిన భక్తి జీవితం ఏమైపోతుంది అనేది ఆలోచించుకోండి. యేసు దొంగలాగా వస్తాడన్నది నిజమే, దొంగలాగా రాడన్నది నిజమే. అయితే దొంగలాగా ఎవరి గురించి వస్తాడంటే దెస్సలోనీయులకు రాసిన పత్రికలో మనం కొన్ని మాటలు చూద్దాం. దెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయములో కొన్ని సంగతులు అక్కడ రాయబడి ఉన్నాయి. 4వ అధ్యాయము నుండి యేసు ప్రభు ఒక రెండవ రాకడను గురించి మాట్లాడుతూ, యేసు ప్రభు ఒక రాకడను గురించి మాట్లాడుతూ ఈ వచనాలు అక్కడ రాయబడి ఉన్నాయి. మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చును, అలాగే ప్రభువు దినము వచ్చు బాగుగా తెలియను. లోకులంతా నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరు వెలుగులో ఉన్నారు. అది దేవుడు మనతో మాట్లాడాడు. హల్లెలూయా. మీరు వెలుగులో ఉన్నవారికి ఆయన దొంగలాగా రాడు. వెలుగులో ఉన్నవాడికి వచ్చేది పోయేది వెళ్ళేది పోతున్నది అంతా కనబడతారు. అర్థం చేసుకోండి. మలేషియాలో అంట దొంగతనం ఎలా చేస్తారంటే సీక్రెట్గా చేయరట, అందరూ చూస్తుండగానే దొంగతనం చేస్తారట. డైరెక్ట్గా ఇంట్లోనికి వచ్చేస్తారు. ఆ పడుకున్నాడుకో కూర్చున్నాడుకో చేతుల్లోని కత్తి ఏదో పెడతారు, అన్నీ అటు చూస్తుండగానే పట్టుకొని పోతారంట. అలాగా మన ప్రభువు రాకడ గురించి వెలుగులో ఉన్నవారు మాత్రము ఆయన రాకడను గ్రహించి ఆ రాకడ కొరకు ప్రార్థన చేస్తూ పరలోకానికి మధ్యాకాశానికి ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక విషయం కూడా చెబుతాను. యేసు రాకడ శ్రమకుల ముందు వస్తుందని చెప్పడానికి ఇంకొక మాట ఏం చెబుతారంటే, ఈ దొంగ వలె వచ్చుచున్నాననే మాట కాకుండా మార్కు సువార్త 13వ అధ్యాయంలో ఆ మాట ఉంది. మీరు చూడండి. మార్కు సువార్త 13వ అధ్యాయంలో 35 నుంచి 37 వరకు. అర్ధరాత్రి వేళ వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును,
తెల్లవారేటప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. అసలు ఎలా మాట్లాడుతున్నాడు ఇక్కడ చూడండి. ఉదయం రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, సాయంత్రం రావచ్చు, అర్ధరాత్రి రావచ్చు, తెల్లవారు రావచ్చు, ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు అనే మాట వాడాడు. కాబట్టి ఎప్పుడు వస్తాడని, ఎందుకు ఈ మాట వాడారంటే ఎప్పుడు పడితే ఇప్పుడు వచ్చేస్తాడని చెప్పటానికి కాదు. యేసు వచ్చే సమయానికి కొన్ని దేశాల్లో అది పగలు, కొన్ని దేశాల్లో రాత్రి, కొన్ని దేశముల్లో అది ఉదయం, కొన్ని దేశములలో సాయంత్రము. అది హల్లెలూయా, హల్లెలూయా. నేను అమెరికాకి పాస్టర్ గారికి ఫోన్ చేయాలనుకుంటున్నాను అనమాట. సరే, ఆ పాస్టర్ గారే నాకు నిన్న ఉదయాన్నే ఫోన్ చేశారు. జాన్ మోసెస్ గారు మన మధ్యకి వచ్చి వార్త పరిచయం చేశారు కదా. ఆ పాస్టర్ గారు ఫోన్ చేసి మాట్లాడతారు, మీకు ఉదయాన్నే ఫోన్ చేశానండి, మాకు మాత్రం ఉదయం కాదు అని ఆయన చెబుతున్నారన్నమాట. ఇప్పుడు యేసు రాకడ ఈ సమయంలో కనుక ఒకవేళ ఇమాజిన్ చేసి మనం అనుకుందాం, మన మాట కనుక్కుందాం. శ్రమలకు ముందైతే రాడనేదే నేను నమ్ముతున్నాను. ఇప్పుడు వస్తే మన ఇండియాలో అది ఎంత అవుతుంది? సాయంత్రం అవుతుంది, మనకు రాత్రి అవుతుంది. అమెరికా వాళ్ళకి అది ఉదయం అవుతుంది. కాబట్టి ప్రభువు సకల ప్రజలకు అర్థము కావటానికి ఆయన ఎప్పుడు వచ్చునో అని ఆ దినమును గూర్చి అక్కడ మాట్లాడాడు. ఆ దినమును గూర్చి, ఆ దడియను గూర్చి అని మాటలు ఉపయోగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను. తర్వాత ఆఖరిలో యేసు రాకడ శ్రమలలో ఉంటుందనడానికి ఆధారాలు కూడా మనం చూద్దాం. ఇంకొక విషయం ఏమిటంటే, యేసు ప్రభు సంఘము అంటే యేసు ప్రభువుకు భార్య కాబట్టి ఎవడునూ తన భార్యను హింసించుడు. నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము అని అపోస్తుల కార్యాలు 20:28 ఉంది. అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే భార్యాభర్తలను గురించి మాట్లాడుతూ క్రీస్తు సంఘమును గురించి పౌలు ఉదహరించి చెప్పిన మాటలను బట్టి ఆలోచించి ఏమని ఆలోచించారంటే, ఎవరైనా తన భార్యను కొడతారా, తన భార్యను శ్రమల పాలు చేస్తారా? చేయరు కదా. అలాగే సంఘాన్ని శ్రమలలో ఉంచడు అని ఒక బోధ అన్నమాట. దీనికి ఇంకొక వచనం కూడా కలిపి ఏమని చెప్తారంటే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం అక్కడ ఏమని రాయబడి ఉందో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ఇప్పుడు మనకు రావలసిన శ్రమ ఆయన పొందాడు, మనకు రావలసినటువంటి మరణం ఆయన పొందాడు, మనకు రావలసిన కష్టమంతా ఆయన భరించాడు. కాబట్టి మనల్ని ఎందుకంటే శ్రమల పాలు చేస్తాడు దేవుడు అని అంటే లాజికల్గా మాట్లాడి యేసు రాకడ శ్రమలకు ముందు వస్తుందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే శ్రమలు అనేవి రావని అనడానికి ఇది తప్పుడు బోధ అని చెప్పటానికి నేను ఒక విషయాన్ని నేను చెబుతాను, వినండి. ఆదిమ సంఘము శ్రమల పాలు పడిందా లేదా? చూడండి, అపోస్తుల కార్యములలో నుంచి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల నుండి 8వ అధ్యాయం 1వ వచనమును మీరు చూడండి. ఆ కాలము యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగింది. సాధారణమైన శ్రమ కాదు, గొప్ప హింస కలిగింది, గొప్ప హింస కలిగింది. స్టెఫనును రాళ్ళతో కొట్టారు, యాకోబును నరికించేశారు. అపోస్తులందరూ హతసాక్షులే, అనేకులు హతసాక్షులేరు, అనేకులు రాళ్ళు చేత కొట్టబడ్డారు. అక్కడ కొన్నిసార్లు చూస్తే పౌలు కూడా చేసిన పనులు చూస్తే ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, అందరినీ రోడ్ల మీద ఈడ్చుకెళ్ళిపోయారు, గుర్రాలు కట్టి ఈడ్చుకొని వెళ్ళిపోయారంట ప్రభువుని నమ్మిన వారికి. మీరు ఆలోచించండి, మరి సంఘము ఆనాడు సంఘము కూడా యేసు ప్రభు భార్యే కదా, మరి ఎందుకు శ్రమల పాలు చేశాడు, ఎందుకు చేసుంటాడు అని అడిగితే మనం ముఖం మాడేసుకోవడం తప్ప అక్కడేమీ ఉండదు. అయితే ఒక సంగతిని నేను చెబుతాను, మనకు రావలసిన శిక్షను యేసు భరించాడు కర్తే, కానీ మనలోని పాపమును తొలగించటానికి యేసు సిలువలో శ్రమ పడ్డాడు. కానీ మనము సువర్ణముగా మారటానికి మాత్రము ఆయన శ్రమ పడలేదు, మనము సువర్ణముగా మారటానికి మనము శ్రమ పడాలి. నేను శోధించబడిన ఎడల సువర్ణమై మారేదని అన్నాడు భక్తుడైన యోబు కదా. మనకు శోధన అవసరము. ప్రభువే ఇంకొక మాట ఏమని చెప్పారంటే యోహాను సువార్త 16:33లో, ఇదిగో లోకములో మీకు శ్రమ కలుగును,
అనే మాటను ఆయన వాడారు. మనకి శ్రమలు లేవండి, మన శ్రమలకు ముందు వెళ్ళిపోతామండి, ఎందుకంటే దేవుడు తన భార్యను శ్రమల్లో పెడతాడు అని మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. ఇది కూడా రాంగ్ అని నేను చెబుతున్నాను. ఇంకొక సంగతిని కూడా చెప్పి మన అసలు సంగతిలోనికి వెళ్దాం. యేసు ప్రభు రాకడను గురించి యేసు ప్రభువే ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూద్దాం. 24వ అధ్యాయం 37 నుండి 39 వరకు. దయచేసి త్వరగా తీసి చదవండి. నోవాహు దినములో ఎలాగ ఉండనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జలప్రలయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఈ విషయాన్ని చెప్పి కొంతమంది ఏమని మాట్లాడుతున్నారంటే, అది కూడా మీ ముందుకు తీసుకొచ్చి యేసు రాకడ గురించి మనం వెళ్దాం. ఏమని మాట్లాడుతున్నారంటే, జలప్రలయము రాకమునుపే నోవాహు కుటుంబము ఓడలోనికి వెళ్ళిపోయింది, కానీ వర్షం వస్తుండగా అందులో తడుచుకుంటూ వెళ్ళారా అని అడిగితే కాదండి అనే మనం చెబుతాం. నిజమే, వర్షము రాకమునుపే, జలప్రలయము రాకమునిపే వాడలోనికి సంఘానికి సాదృశ్యముగా ఉన్న నోవాహు కుటుంబము వాడలోనికి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, ఈ జలప్రలయము 7 ఏళ్ల శ్రమలతో పోల్చటమే మిస్టేక్ అంతే. ఈ జలప్రలయాన్ని 7 ఏళ్ల శ్రమలకు పోల్చి ఎలా చెప్పాలి, ఎందుకు చెప్పాలి, దానికి అవసరమేముంది మీరు ఆలోచన చేద్దాము. నోవాహు కుటుంబము సంఘమునకు సాదృశ్యము, జలప్రలయము 7 ఏళ్ల శ్రమలకు సాదృశ్యము కాదు. ఇలాగే ఒకసారి ఒక సేవకునితో మాట్లాడుతుంటే ఆయన ఎంతకీ నా మాట వినట్లేదు. లేదండి, శ్రమలకు ముందు సంఘము ఎత్తబడదు అంటే ఆయన ఈ వచనములో నుండే నాతో మాట్లాడారు. అప్పుడు నేను ఈయనకి అర్థం అవ్వాలి ఎలాగైనా సత్యం అని విషయంతో ఒక మాటను చెప్పాను. ఏదో నేను గొప్ప చేసుకోవాలని చెప్పలేదు ఆ విషయాన్ని. ఏమని చెప్పానంటే, మీరు ఇలా చెప్తున్నారండి శ్రమలకు ముందే వెళ్ళిపోతుందని, కానీ ఒక సేవకుడు ఉన్నారు, ఆయన పేరు పేటరు. ఆ పేటర్ గారు ఏమని చెప్పారంటే, శ్రమలలో సంఘం ఉంటుంది, ఈ జలప్రలయము శ్రమలకు సాదృశ్యము కాదు, రాబోవు అగ్నికి ఈ భూమి ఆహుతి అయిపోతుంది కదా, దానికి సాదృశ్యం అని చెప్పారంటే, నీకు చెప్పిన పాస్టర్ కూడా నిన్ను బాగా మోసం చేశాడు బ్రదర్, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండి అలాంటి వాళ్ళు మాట్లాడకు, ఎవరా పాస్టర్ గారు అని నన్ను అడిగారు. అడిగితే నేను చెప్పాను, ఆ పాస్టర్ గారు ఎవరో కాదు, బైబిల్లో ఉన్న అపోస్తుడు అయిన పేతురు అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగు. నేను పేతురు అనగానే ఎవరో అనుకున్నారు. ఆ పేతురు గారు ఏమని చెప్పారంటే, చూడండి, పేతురు రాసిన పత్రికలో ఆ మాటను మనం గమనిద్దాం. ఆ పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుదాం. చూడండి, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడింది. ఇప్పుడు చూడండి పేతురు ఏమని చెప్తున్నాడు, అప్పుడున్న లోకము జలప్రలయము వలన వరద వలన మునిగిపోతే ఇప్పుడున్న ఆకాశము ఇప్పుడున్న భూమి అగ్ని కొరకు కాచుకొని ఉందంట. ఈ భూమి ఒకప్పుడు అగ్నిగోళంలో పడేబోతున్నాడు, అగ్నికి కాలిపోబోతుంది. కాబట్టి ఆ జలప్రలయము దేనికి పోలిక, అగ్నికి ఆహుతి కాబోతున్న ఆ అంత్య దినములో జరగబోయేదానికి, యుగాంతములో జరగబోయేదానికి పోలిక కానీ శ్రమలకు పోలిక కాదు. ఎప్పుడైతే నేను
పీటర్ని వాడానో ఆయన కంగారు పడి ఎవరో చెప్పేశారనుకో నాకు చెప్పాడు, కానీ ఆ వ్యక్తి పేతురేనండి అని నేను వచనం చూపించగానే చాలాసేపు కంగారు పడిపోయి, మనం దీని గురించి మాట్లాడతాం తమ్ముడు, నాకు చాలా పనులు ఉన్నాయని ఆపేశారు ఆ రోజు. ఆ తర్వాత ఒక 1 year తర్వాత వచ్చారు ఆయన. ఎప్పుడు నన్ను చూసినా యేసు రాకడ గురించి ప్రసంగమే ఈ నోవాహు జలముల గురించే చెప్తాడు. ఎప్పుడు నేను వెళ్ళి అక్కడ కూర్చుండిపోయినా అదే సంగతిని రిపీట్ చేస్తాడు. అది ఆయనకి నాకే తెలుస్తుంది, ఆ మర్మం ఎవరికి తెలియదు. కాబట్టి యేసు ప్రభు రాకడ శ్రమలకు ముందు రాదు అని చెప్పటానికి ఇది కూడా ఒక కారణం. తర్వాత ఇంకొక విషయాన్ని మనం నేర్చుకుందాం. యేసు ప్రభు రాకడ శ్రమలలో ఉంటుంది అనటానికి ఆధారాలు మనం ఇప్పుడు బైబిల్లో నుంచి వెతికి పట్టుకుందాం. యేసు ప్రభు యొక్క రాకడ శ్రమలలో ఉంటుంది అనటానికి నేను ఆల్రెడీ గతంలో చెప్పిన వాక్యాల ప్రకారంగా అదే మాటలను మనం తీసి చదువుదాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము తీయండి. 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు. అతను అని చెబుతున్న అతను ఎవడంటే అంత్యబద్ధ క్రీస్తని గతంలో మనం చెప్పుకున్నాం. అతడు ఏం చేస్తాడంటే మహోన్నతుని భక్తులను నలగగొడతాడు. ఎంతకాలం నలగగొడతాడు? ఒక కాలములు అర్ధకాలము. కాలము అంటే సంవత్సరము అని మీకు వాక్యములో నుంచి నేను గతంలో తీసి చూపించాను. లేవి కాండము 25వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో ఆ మాట కనబడుతుంది. కాలము అనే మాట సంవత్సరమును తెలియపరుస్తుంది. కాబట్టి కాలం అంటే 1 సంవత్సరము, కాలములు అంటే 2 నుంచి ఎన్నైనా వేసుకోవచ్చు. కానీ బైబిల్ గ్రంథ ప్రకారము మనం ధ్యానిస్తున్న ప్రకటన గ్రంథ ప్రకారము 7 సంవత్సరాలు అంచెవారం ఉంది. అందులోని సగానికి విడగొడితే 3.5 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి కాలము అర్ధకాలములు అంటే 3 సంవత్సరాలు, అర్ధకాలము అనగా 6 నెలలు, మొత్తం 3.5 సంవత్సరాలు మహోన్నతుని భక్తులను అతడు నలుగగొట్టును అని రాయబడి ఉంది. అయితే ఈ మాటను కూడా కొంతమంది ఏ విధంగా చెప్పుకుంటూ వస్తారంటే అది ఇశ్రాయేలీయులండి సంగమం గురించి కాదు అని చెబుతారు. నేను ఒక విషయాన్ని చెబుతాను, శ్రద్ధ కలిగి వినండి. అంత్యబద్ధ క్రీస్తు చావు దెబ్బ తగిలి మానిపోవటం గురించి మనం చెప్పుకున్నాం. అతడు చనిపోయి బ్రతుకుటం గురించి చెప్పుకున్నాం. అప్పుడు అంత్యవారం ప్రారంభం అవుతుంది. ఆ ప్రారంభములోనే ఇశ్రాయేలీలతో అతడు సంధి చేసుకుంటాడని దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 23వ వచనములో రాయబడి ఉంది. ఇశ్రాయేలీలతో అతడు సంధి చేస్తాడట. కానీ సంధి చేసిన వాడు ఇశ్రాయేలీలను ఎందుకు నలగొడతాడు? ఒకటి. రెండో విషయం, మహోన్నతుడు అంటే అర్థం ఏంటి అని చెప్పాను మీకు గతంలో. 91వ కీర్తన మొదటి వచనంలో ఏముంది? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను మిశ్రమించువాడు. అంటే మహోన్నతుడు వేరు, సర్వోన్నతుడు వేరేనే కదా అర్థము. దేవుని చాటున నివసించేవాడే దేవుని చాటున ఉన్నవాడని అర్థము కాదు. మహోన్నతుడంటే యేసు, సర్వోన్నతుడంటే దేవుడు అని. ఇప్పుడు ఆలోచించండి, మహోన్నతుడంటే అప్పుడు ఎవరు భక్తులు అయ్యేవాళ్ళు? యేసయ్య భక్తులు. ఈ రోజుకి కూడా ఇశ్రాయేలీల సగానికి సగం యేసుని అంగీకరించట్లే. ఈ రోజుకి కూడా. ఆ రోజుల్లో కూడా యేసు తన స్వకీయుల యొద్దకు వచ్చాను, తన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు అని యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనములో రాయబడి ఉంది. మీరు ఆలోచించండి, మహోన్నతుని భక్తులంటే అది సంగమును గురించి ప్రవచనం. ఎంతకాలం నలగొట్టబడతారు? 3.5 సంవత్సరములు. సంఘము శ్రమలలో ఉంటుంది అనటానికి ఇదొక చక్కని ఆధార వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయాన్ని మీకు బైబిల్లో నుంచి చూపెడతాను. సంఘము శ్రమలలో ఉంటుంది
అని చెప్పుకోవటానికి దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 7 వచనాలలో సంగతిని మీకు నేను మాట్లాడుతున్నాను, వినండి. అక్కడ చాలామంది బోధకులు ఏమని బోధించటం ప్రారంభించారంటే, పౌలు ఉంటున్న కాలంలోనే యేసు ప్రభు యొక్క రాకడ ఈ రాత్రికి జరగవచ్చు, రేపు జరగవచ్చు, ఏ సమయంలోనైనా జరగవచ్చు, ఇది మా బోధ కాదు, పౌలు కూడా ఈ విషయాలు మాకు చెప్పారని పౌలు పేరిట పత్రికలు కూడా పనిచేశారు, పౌలు పేరిట బోధలు చేసేశారు. కొంతమంది చాలా తెలివిగా వాళ్ళు చేసే బోధ నిరూపించుకోవటానికి ఒక పెద్దగా పాస్టర్ గారు చెప్తారు, ఆ పాస్టర్ గారు చెప్పారు బ్రదర్ ఇది అని. ఎందుకంటే అప్పుడు అందరూ నమ్మేస్తారు కదా, ఆ పాస్టర్ గారు చెప్పారంటే ఇది నిజమైన నమ్మేస్తారా లేదా. అలాగా పౌలును వాడుకున్నారు కొంతమంది. ఒక రోజు వచ్చాడు, నేను గడ్డం గీసుకుంటప్పుడు వెనక నుంచి పైకి గీస్తున్నాను అనమాట. గీస్తుంటే ఆ తమిళోడు నన్ను వచ్చి అన్నాడు, ఈ కంటకి ఉన్నప్పుడు, అరే కింద నుంచి పైకి గీయకూడదు, పైనుంచి కింద గీయకూడదు అంటే నువ్వేమన్నా మంగళోడు వేట్రా అని అన్నాను. అనగానే నో దిస్ వన్ బార్బర్ మ్యాన్ సేయింగ్ అని అన్నాడు అన్నాడు. అంటే ఆడు చెప్తే నేను నమ్మేయాలన్నమాట. అది అంటే ఆడు చెప్పాడంటే మరి నేను నమ్మేస్తాను కదా, మరి ఏం చేస్తా, ఎంత పీక్కుని ఇటు నుంచి రావట్లేదని మీరు రివర్సల్ అయితేనే కొన్ని ఊడుతున్నాయి. మరి ఒక్కోసారి మర్మములు కూడా అంతే, పైనుంచి కిందకు వస్తే అర్థం కావు, కింద నుంచి పైకి వెళ్తేనే అప్పుడు అర్థం అవుతాయి. హల్లెలూయా. అలాగా మీరు ఆలోచించండి. కొంతమంది చాలా తెలివిగా ఇది మా పాస్టర్ గారు చెప్పారంటే మీ పాస్టర్ గారు చెప్తే కరెక్టే రోయ్ అనేస్తారని కొంతమంది అలా వాడుకుంటారన్నమాట. పౌలును వాడుకున్నారు. అందుకని పౌలు అక్కడ ఏమని చెబుతున్నాడు, మొదటి వచనం చక్కగా చదవండి. సహోదరులారా, ప్రభువు దినము ఇప్పుడే వచ్చినట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనని బెదరకుండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనమాయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనిచున్నాం. హల్లెలూయా. మీరు ఆలోచించండి, పౌలు ప్రసంగానికి బోర్డు ఏమని పెట్టారు తెలుసా, యేసు రాకడ ప్రసంగములని పెట్టాడు అన్నమాట బోర్డు. అది యేసు రాకడ సభలు లేదా యేసు రాకడ మహాసభలు అని బోర్డు ఏదో మొత్తానికి పెట్టారు. కొంతమంది బోర్డు ఒకటి పెట్టి వాక్యం ఇంకొకటి చెబుతారు. పేర్లు బాణం పెంచుకుంటున్నారు కానీ పేరుకు తగ్గట్టుగా పరిచర్య ఉండదు. నాకు తెలుసు ఈ సంగతులు. ఇప్పుడు ప్రత్యేకించి ఎవరి గురించి నేను చెప్పవలసిన కానీ పేరు కాదు, అందులో సత్తు ఉండాలి. పేరు పెట్టుకున్నంతతో కాదు, దానికి తగ్గట్టుగా పరిచర్య ఉండాలి, దానికి తగ్గట్టుగా శక్తి ఉండాలి, బలం ఉండాలి. లేదంటే తీర్పు దినమున గడ్డి కాలినట్టు కాలిపోతుంది. ఆ సంగతి తెలుసుకొని మనం ముందుకెళ్దాం. పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, బోర్డు పెట్టి యేసు రాకడ మీటింగ్లని పెట్టాడు, అందరూ వచ్చాడు. ఆయన రాగానే యేసు ప్రభు రాకడ ఎప్పుడు జరుగుతుంది అని చెప్పలేదు. ఇప్పుడు నేను కూడా మీకు వాక్యము చెప్పినప్పుడు యేసు ఈ సంఘము శ్రమలకాలంలో ఉంటుందా లేదని చెప్పలేదు. ముందు ఫాల్స్ టీచింగ్ ఏదో, ఆ అబద్ధ బోధ ఏదో చెప్పానా, అలాగే పౌలు కూడా చెప్పాడు. కాస్త కోస్త పౌలుని నేను అనుకరించాను, అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. అవన్నీ ఎందుకన్నా అసలు సంగతి చెప్పచ్చు కదా, ఇంకొకటి బోధ నీకు ఎందుకన్నా అని అంటే తప్పేదో చెబితేనే కదా నిజాన్ని గ్రహించేది. డైరెక్ట్గా నిజం చెబితే ఎదుటోళ్ళకి ఎక్కదు, దానికి తగ్గ ఆధారాలతో చెబితేనే నిజము అర్థం అవుతుంది. యేసు రాకడను బట్టి బహిరంగ సభలు ఏర్పాటు చేసి పౌలు మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడంటే, సహోదరులారా, యేసు రాకడ ఇప్పుడే వచ్చినట్లు ఆత్మ వలన కానీ మాట వలన కానీ పత్రిక వలన కానీ మా యొద్ద నుండి వచ్చిందని ఎవరైనా చెబితే మీరు తొందరపడి చంచల మనస్కులై నమ్మేబాకండి అని చెప్పాడు. ఆ దినము రావాలంటే తర్వాత చదువు, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితే గాని ఆ దినము రాదు అని అక్కడ చెప్పాడు. మొట్టమొదట ఎవరు రావాలంటే మొదట భ్రష్టత్వము సంభవించాలి. రెండవది నాశన పాత్రుడు అన్న దగ్గర పుట్టినోట్లో నాశన
పుత్రుడు, నాశనము చేయవాడు సాతాను, వాడు కుమారుడు అంత్యబద్ధ క్రీస్తు. వాడు ఈ లోకములోనికి వచ్చి బయలుపడితే తప్ప ఆ దినము రాదు. వాడు వస్తాడు కాబట్టి భ్రష్టత్వం సంభవిస్తుంది ఈ లోకములో. భ్రష్టత్వం అనేది ఎలా ఉంటుందో తెలుసా? లోకమంతా ఉండే భ్రష్టత్వం గురించి చెప్పట్లేదు అక్కడ. అసలు సంగతి మీరు తెలుసుకోండి. సంఘాలలో ఉండే భ్రష్టత్వం గురించి కూడా అందులో మాట్లాడుతున్నాడు. చాలా వరకు ఉన్న సంఘాలలో భ్రష్టత్వం ఎక్కువైపోయింది. ప్రేమ అనేది చాలా కరువైపోయింది. మీకు తెలుసో తెలీదో, తప్పు చేసిన వాడు తప్పును గ్రహించి క్షమాపణ ఎదిగినా క్షమించలేని స్థితిలో కొందరున్నారు. తగ్గించుకోలేని స్థితిలో ఉన్నారు. డబ్బుల కొరకు సేవ చేసే వాళ్ళు ఉన్నారు. మీ ఇందాకలా వస్తేప్పుడు నెట్లో ఒక ఇది చూసాను. అది మంచికో చెడుకో కానీ మొత్తానికి డబ్బును ప్రార్థన చేస్తున్న ఒక వ్యక్తి చేతిలోని డబ్బులు ఫోటో పెట్టారనమాట. అంటే చేతుల్లో డబ్బులు పెట్టారు, ఇంక ఆపురా బాబు ప్రార్థన అన్నట్టు. ఇంకొక ఆయన ఏమో సేవకుడట బైబిల్ పట్టుకున్నాడు, ఒక పక్క గొర్రె ఒక పక్క సింహము రెండు వేసిస్తారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త అని కిందన మాటలు కూడా రాయటం జరిగింది. నిజముగానే ఈనాడు సంఘములో ఇలాగున్నాయి. మనం చాలా జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని అనుసరించాలి. అందుకే పౌలు ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీవు ఎక్కడి నుండి తొలగిపోయావో నీ మొదటి స్థితిని జ్ఞాపకమును చేసుకొని అక్కడి నుండి వెనక్కి రమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు రాకడ ఈ నాశన పాత్రుడగు వాడు బయలుపడక మునుపు రానే రాదు. ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పటికి నేను? మొట్టమొదటిది ఏం విషయం చెప్పాను? యేసు రాకడను గురించి మహోన్నతుని భక్తులను అతడు నలుగగొట్టును. రెండవది భ్రష్టత్వము సంభవించాలి. మూడవ పాయింట్ నేను చెప్తాను. సంఘము శ్రమలలో ఉంటుందనటానికి అందరూ కూడా బైబిల్ వచనం తీసి చూద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనములో, కడబూర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా, కడబూర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా, వడివడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమార ప్రభు యేసును గాంచేదా. హల్లెలూయా. అక్కడ ఏమని రాయబడి ఉంది చూడండి. ఇదిగో వినండి ఏమన్నాడు. ప్రతి పాయింట్ కూడా వినాలి. మీకొక మర్మము తెలుపుచున్నాను. మర్మము గుర్తుపెట్టుకోండి. మనమందరము నిద్రించము, కానీ నిమిషములో ఒక్క రెప్ప పాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బ్రోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. యేసు ప్రభు ఒక అదృశ్య రాకడ ఎలా జరుగుతుందంటే, యేసు వచ్చే సమయానికి చనిపోయిన వారు మొట్టమొదటిగా లేపబడతారు, సమాధుల్లో నుంచి లేపబడతారు. రెండవది, అదే సమయంలో భూమి మీద ఇంకా చనిపోకుండా భక్తి జీవితంలో ఉన్నవారు మార్పు చెందుతారు. అంటే వారికి ఉన్న శరీరము మహిమ శరీరముగా మారిపోతుంది. మరణ శరీరము మార్పు నుండి మహిమ శరీరం పొందుటకై అని మనం పాటలు కూడా పాడుకుంటాం కదా. మీరు ఆలోచన చేయండి. మృతుల్లో నుంచి లేపబడిన గుంపు అంటే ఆదాము నుంచి యేసు అదృశ్య రాకడ వరకు ఎంతమంది అయితే పరలోక రాజ్యానికి యోగ్యులో వాళ్ళందరూ లేపబడతారు. అలాగే అప్పటికి భూమి మీద సజీవులుగా ఉన్నవారు మార్పు చెందుతారు. అది ఆయన చెబుతున్న మర్మము. అది ఎప్పుడు జరుగుతుందంటే కడబోర మ్రోగును అన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచిద్దాం. కడబోర అనే దానికి
కొంతమంది దాన్ని ఏమని వ్యాఖ్యానం చేశారంటే అంత్యదినములలో జరగబోయే సంగతి కాబట్టి అది కడబోర అని పదం వాడారు అని అంటారు. అది రాంగ్ అని చెప్పటానికి అదే అధ్యాయంలో కొన్ని సంగతులు మీకు నేను చూపెడతాను. చూడండి 45వ వచనములో జీవించు ప్రాణి ఆయను కడపటి ఆదాము అన్నాడు. అంటే ముందు ఒక ఆదాము ఉన్నాడనే కదా. ఇప్పుడు కడబోర అన్నప్పుడు ముందు బోర్లు ఉన్నాయని మనం అర్థం చేసుకోవటానికి కడపటి ఆదాము అన్నాడంటే ముందు ఆదాము ఉన్నాడన్నా లేదా? ఉన్నాడనే కదా. తర్వాత ఇంకొక వచనం కూడా చూద్దాం, 26వ వచనం అదే అధ్యాయం. కడపట నశింప చేయబడు శత్రువు మరణము. అంటే దానికి ముందు శత్రువు కూడా ఉన్నాడనే కదా అర్థం. అవునా? దానికి ముందు శత్రువు ఉన్నాడు అంటే కడపటి శత్రువు, ఆఖరి శత్రువు మరణము. అలాగే మొదట ఆదాము ఉన్నాడు కాబట్టి కడపటి ఆదాము కూడా ఉన్నాడని అర్థం. ఇప్పుడు కడబోర అనగానే ముందు బోరలో ఉంటేనే అది కడబోర అవుతుంది కదా. మరి ముందున్న బోరలేంటి? ప్రకటన గ్రంథములో 7 బోరలను గురించిన సందేశము ప్రకటన గ్రంథం 8, 9 అధ్యాయాలలో ఉంది. 8, 9 అధ్యాయాలలో ఆఖరి బోరను గురించి లేదు, కానీ మనం బైబిల్ గ్రంథంలో చూస్తే 10వ అధ్యాయంలో ఆఖరి బోర గురించి రాయబడి ఉంది. ఆఖరి బోర ఊదినప్పుడు ఏం జరుగుతుందో అదే సంగతి ఈ కొరింథీ పత్రిక కడబోర ఊదినప్పుడు కూడా జరగటం మనం చూస్తే ఆ 7వ బోరే కడబోర అని మనకి అర్థమైపోతుంది. చూడండి ప్రకటన గ్రంథములో 10వ అధ్యాయము 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోవచ్చుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని. ఏం మర్మం సమాప్తమైందంట? సువార్త మర్మము. సువార్త వల్లనే కదా అందరూ రక్షించబడుతున్నారు. సంఘము శ్రమలకు ముందే ఎత్తపడితే తర్వాత సువార్త ఎవరు చెప్పాలి? ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఇంకా మేము ఎలాగా వెళ్ళాం కదా, మాకెందుకు రా బాబు సువార్త అంటారా లేదా? అవునా? ఆ సువార్త ప్రకటించడం పూర్తయిపోతుందంటే ఇంకా మీదట సువార్త అవసరము లేదు. ఇక సువార్త ప్రకటించబడవలసిన అవసరము లేదు కాబట్టి ఇక ఎవడో రక్షించబడడు అనేది అర్థం అక్కడ. కాబట్టి అదే లాస్ట్. కాబట్టి కడబోర మ్రోగినప్పుడు ఇంక అందరూ లేపబడినట్టుగానే 7వ బోర ఊదినప్పుడు కూడా లేపబడుతున్నారు. ఈ 7 బోరలు శ్రమల కాలంలో ఊదబడుతుంది కాబట్టి సంఘము శ్రమల్లో ఉంటుందని అర్థమైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం పాట పాడుతాం యేసురాజు గురించి. ఈ సువార్త మూయబడున్, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. డ్రమ్ కొట్టదు తమ్ముడు. కాబట్టి యేసు ప్రభు రాకడ లేదంటే సంఘం ఎత్తబడుట శ్రమల్లోనే ఉంటుంది. కాబట్టి శ్రమలకు మధ్యకాలములో యేసు ప్రభు వస్తాడనటానికి ఇదొక ఆధారం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు నేను కామన్గా ఒక విషయాన్ని అడుగుతాను వినండి. కామన్గా శ్రమలకు ముందే సంఘం ఎత్తబడటం అంటే అంత్యాబద్ధ క్రీస్తు రాకమునిపే సంఘం ఎత్తబడటం అనే కదా అర్థం. అవునా? మరి అంత్యాబద్ధ క్రీస్తు వచ్చిన తర్వాత వాడి పేరిట సంఖ్య కానీ పేరు కానీ ముద్ర ఎవరికేస్తాడు? సంఘం లేకపోతే అందరూ వాడి పార్టీయే. అందరూ నీ గుంపేరని ఆయన ఇందులో వేసుకొని అన్నాడు ఎవడు లేడు. అందరూ ముద్ర వేసుకోవడానికి రెడీగానే ఉన్నాం, ఎక్సెప్ట్ ఇజ్రాయేలీలు తప్ప. అంటారా లేదా? అవునా కాదా చెప్పండి. ఇంకా వాడు వచ్చి ఎవరికి ముద్ర వేయాలి? వాడు వచ్చి వాడి పేరిట ముద్ర వేస్తాడు. మీరు జాగ్రత్త పడండి అని బైబిల్ చెప్తుంటే సంఘం శ్రమలకు ముందే వెళ్ళిపోద్దంటే ఇది ఎంత తప్పు బోధ.
మీరు ఆలోచించండి. అది ఇశ్రాయేలీలకి అని అనటానికి వీల్లేదు. కారణం ఏమిటంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనంలో, కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అన్నాడు. ఇక్కడ అందరూ ఇశ్రాయేలీలు అయితే ఇశ్రాయేలీలు స్వతంత్రులు అనబడుతున్నారు, కానీ దాసులని అనబడలేదు. మరి దాసులు అనే మాట ఎందుకు వాడాడు ఇక్కడ? వీరందరూ కుడి చేత మీద కానీ నొసట మీద కానీ ఆ ముద్ర వేయించుకొనుటకు బలవంతము చేయబోతుందంట, ఆ అబద్ధ ప్రవక్త చేయబోతున్నాడంట. కాబట్టి సంఘము శ్రమల కాలంలో ఉంటుందనటానికి ఇదొక వాక్యము, ఆధారము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక సంగతిని కూడా మీకు చెప్తాను, వినండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయములో సంగతులు మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనము నుండి నేను చదువుతాను, మీరు వినండి. మీ గ్రంథాల్లో నుంచి వచనాలను చూడండి. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడును. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని వింటున్నారా? ఎవరైతే ఆ క్రూర మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయకుండా ఉంటున్నారో, ఎవరైతే ఆయన్ని ఆరాధించకుండా ఉంటున్నారో, ఆ ముద్ర ఎవరైతే వేయించుకోకుండా ఉంటున్నారో వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. ఎవరిని చూశాడంటే ఇప్పుడు ఇక్కడ యేసు అంగీకరించిన భక్తులలో, యేసు రక్తము చేత కడగబడిన వారికి, యేసుని నమ్ముకున్న వారికి వాడు ముద్ర వేయాలని ఆజ్ఞాపిస్తే ఆ ముద్ర వేయించుకొనని వారు, ఆ ముద్రను ఆయనకు నమస్కారము చేయని వారు బ్రతికింపబడుట అక్కడ చూశారంట. ఈ భక్తుడైన యోహాను చూసి 5వ వచనములో అంటున్నాడు చూడండి. తర్వాత వారి ఆత్మలను చూచితిని, వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. చెప్పండి అందరూ, ఇదియే మొదటి పునరుద్ధానము. మొదటి పునరుద్ధానం అంటే దానికి ముందు ఇంకో పునరుద్ధానము లేదు అని. ఇప్పుడు ఎవరికైనా ఒక వ్యక్తికి పెళ్ళైన తర్వాత, అతడికి ఒక కొడుకు పుట్టిన తర్వాత, ఇతడు నీ మొదటి కొడుకు అండి అని అంటే కాదండి అన్నాడంటే అర్థం ఏంటి చెప్పండి? ఇంకో కొడుకున్నాడు. మరి నీ భార్యకి ఆడే కదిరా మొట్టమొదటి పుట్టినాడు, అయినా నాకు ఇంకో కొడుకున్నాడు అని అన్నాడు అనుకో, ఏమంటే అర్థం? అనుమానించదగిన విషయం. ఇదే మొదటి పునరుద్ధానము అంటే ఇప్పుడు అనుమానించదగిన విషయమే లేదు. ఆ మొదటి పునరుద్ధానంలో ఎవరున్నారు? ఈ ముద్ర వేయించుకునేటువంటి భక్తులు బ్రతికింపబడుట ఉన్నారు. అంటే సంఘము శ్రమల్లో ఉంటుందనా ఉండదనా చెప్పండి? అవునా? ఉంటుందని. కాబట్టి శ్రమలకు సిద్ధపడిపోండి. ఆ 3.5 సంవత్సరాల తర్వాత ఎలాగో పరలోకం వెళ్తాం కాబట్టి నీ తల నేను కోస్తానురా యేసు నామం అంటే కోసేస్తే కోసిరా బాబు, ఎలాగో ఒక 3.5 సంవత్సరాల్లో యేసు రాకడ జరుగుతుంది, అతి త్వరలో జరగబోతుంది. అప్పుడు నేను బ్రతికి ఏం చేయాలి? ఆ 3.5 సంవత్సరాల్లో లేదంటే ఆ శ్రమల కాలంలో నేనేదో నువ్వు పెట్టే తిండి గింజల గురించి ఆశపడిపోయి, నువ్వు మోమాటంగా చేసే సంగతుల గురించి నీకు నేను లోబడిపోయి, నువ్వు ఇచ్చేసేస్తానంటే నీకు నమస్కారం చేసేయడానికి నేను తెలుగు తక్కువ కాదురా అని చెప్పగలగాలి మనం. అందుకని ఈ ప్రసంగం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా దేవుడి మాటలు? అనేకులు వచ్చి బోధల్లో మోసం చేయబోతున్నారు. ఇదంతా సాతాను ఒక కుట్ర. సంఘము శ్రమలలో ఉంటుందనడానికి ఇదొక ఆధారం. ఇంకొక ఆధారం కూడా నేను మీకు చెబుతాను. అపోస్తుల కార్యములు దయచేసి తీయండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 20వ వచనము చదువుదాం. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు చూడండి, చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. చూసారా? ఆగండి. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు అంటే యేసు ప్రభు రాకమునుపు ఏం జరుగుతుంది? సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు అన్నాడు. ఇప్పుడు
సూర్యుడు చీకటి అయిపోయాడు అనుకోండి, ఈ రాత్రి రావచ్చు ఎల్లుండికి రావచ్చు అంటే పోనీ నమ్మవచ్చు మనం. సూర్యుడు ఏం చీకటి కాలేదే. మీరు ఆలోచించండి. ఈ సంగతి ఎప్పుడు జరుగుతుందంటే పేతురు ప్రసంగించినట్టుగా 4వ బోర ఊదినప్పుడు జరగబోతున్న సంగతి. ప్రకటన గ్రంథం మీరు చూడండి 8వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం. 4వ దూత బోర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో చాలు 3వ భాగము చీకటి కమ్మునట్లు అన్నాడు. హల్లెలూయా. ఈ బోరలు శ్రమల కాలంలోనే కదా ఊదబడుతున్నాయి. ఇది కదా. యేసు రాకడ జరగకముందు ఏం జరగాలి? ప్రత్యక్షము కాకమునుపు సూర్యుడు నల్లగాను చంద్రుడు రక్తవర్ణముగాను మారిపోవాలి ఉంది కదా. అప్పుడు యేసు రాకడ శ్రమలకు ముందే ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఆఖరిగా ఒక సంగతి చెబుతున్నాను, ప్రకటన చేసి చెబుతున్నాను. యేసు రాకడ శ్రమలకు ముందు ఎత్తబడతాడు అనటానికి బైబుల్లో ఒక్క వచనము కూడా లేదు. ఒక్క వచనము కూడా లేదు. అలా వచ్చిన ఎవరైనా కనుక్కుంటే రానున్న దినాల్లోనైనా నా దగ్గరకు వచ్చి కూర్చోవచ్చు. అసలు ఎలా కనుక్కున్నావో నేను కూడా తెలుసుకొని ఆ సత్యంలోనికి నేను కూడా వచ్చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అది ఒక్క వచనము కూడా బైబిల్లో లేదు సంఘము శ్రమలకు ముందు ఎత్తబడుతుంది అనడానికి. మీకు ఒక సంగతిని మీకు నేర్పిస్తాను, వినండి. మనకి కృపావరాలు లేకపోయినా నష్టమే లేదు, కానీ రక్షణ ఉండాలా లేదా? చెప్పండి. కృపావరముల కంటే ఇంపార్టెంట్ ఇదేంటి? రక్షణ. అసలు అన్నిటికంటే అతి మహా గొప్ప వరం ఏదంటే రక్షణే చాలా ఇంపార్టెంట్. దానితో పాటు ఉండవలసినది ఇంకొకటి ఏంటంటే విశ్వాసము. ఈ రెండును ప్రభువు మీకు అనుగ్రహించిన వరమే అని అన్నాడు. మీరు చాలామంది కృపావరాలంటే ఆసక్తి అనమాట, దాని గురించి చప్పట్లు కొట్టి పాడాలంటే ఆసక్తి అనమాట, గట్టిగా గంతులు వేయాలంటే అది ఒక గొప్ప ఆనందం అనమాట. అందులో ఏదో ఆనందం ఉందనుకొని ముందుకు వచ్చేస్తున్నారు, కానీ అంతకంటే గొప్ప ఆనందము రక్షణలోనే ఉంది, దేవునికి ఇష్టడుగా జీవించుటలో ఉంది. కొంతమంది వచ్చారంట యేసు ప్రభు దగ్గరికి, వచ్చి ఇలాగ అంటున్నారంట, ప్రభువా ప్రభువా అని ఆయన పిలుస్తున్నారంట. అప్పుడు ప్రభు అంటాడంటే మీరు ఎవరో నాకు తెలియదు అని అంటాడంట. అప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా? నీ పేరిట మేము అద్భుతాలు చేయలేదా? నీ పేరిట మేము దెయ్యాలను వదలగొట్టలేదా? హేయ్ యేసు నామములో నేను పో అని అంటున్నాను అనగానే దెయ్యం పోయింది ప్రభువా అని అంటే ప్రభు అంటాడు, నువ్వు దెయ్యం వదలగొట్టావు కానీ నాయనా, అతిక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. క్రమము దేవుడికి కావాలి, క్రమము దేవుడికి కావాలి. ప్రభువా 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 అనేది దేవుడికి అవసరం లేదు. క్రమము కలిగి ప్రభువా అని పిలిస్తే దేవుడు పలుకుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే అక్కడ ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి ఏ వరం ఉంది? దెయ్యాలు వదలగొట్టే వరం ఉంది, అద్భుతాలు చేసే వరం ఉంది, కానీ దేవునికి ఇష్టడుగా ఉండే వరమే లేదు. కృపావరములకు మించిన గొప్ప వరములు అనే ఒక సబ్జెక్టుని తయారు చేశాను, ఎప్పటి నుంచి చెప్తున్నాను కానీ మీకు చెప్పట్లేదు కదా. ఖచ్చితంగా ఒకరోజు దాని మీద కూడా నేను మాట్లాడుతాను. కృపావరముల కంటే మించిన వరములు. నేను కృపావరములకు వ్యతిరేకని కాదు, ఈ మాట చెప్పాను. నాకు కావాలి, నేను భాషలు మాట్లాడే వరం పొందుకున్నాను, బుద్ధి వాక్యం అనే వరమును పొందుకున్నాను. ప్రభువుని ఇప్పటికీ అడుగుతుంటాను, మా ఆవిడకి కూడా చెప్తుంటాను. స్వస్థత వరం గురించి ప్రభువుని అడుగుతున్నాను, ఎందుకోవట్లేదు ఆయన. కానీ ఒక విషయం మీకు చెప్తాను, ఆ వరములన్నిటికంటే ప్రభువు మనకిచ్చిన రక్షణ చాలా గొప్పది, చాలా గొప్పది. ప్రపంచం అంతా నశించిపోయినా మనం యేసుతో నిత్య జీవంలో ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడదాం. శ్రమలు అనేది ఉంది, శ్రమలలో సంఘం ఉంటుంది. 3.5 సంవత్సరాలు మహోన్నతుని భక్తులను వాడు నలగగొడతాడంటే 3.5 సంవత్సరాలకు యేసు రాకడ జరుగుతుంది. అలాగే కడబూర కూడా ఊదినప్పటికీ 3.5 సంవత్సరాలు పూర్తవుతాయి. ఇదిగో శ్రమ, 2వ శ్రమ ప్రారంభం అని లేఖనంలో రాయబడి ఉంది. కాబట్టి మీరు శ్రద్ధగా ఒక విషయాన్ని నేర్చుకోండి. అంత్యవారమును గురించి నేను చెప్పకుండా యేసు ప్రభు రాకడని ఎందుకు చెప్పానంటే, ఈ అంత్యవారాన్ని 2 భాగాలు చేశారు. 3.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు.
ఈ 3.5 సంవత్సరాలకు ఎగ్జాక్ట్లీగా మిడిల్ ఆఫ్ వీక్లో ఏం జరుగుతుందంటే యేసు రాకడ జరుగుతుంది. హల్లెలూయా. మనమందరము ఎత్తబడతాం. నమ్మినులందరూ విశ్వసించినందరూ చెప్పండి, కూడా దేవుని కనపరచండి. మనమందరము కూడా ఎత్తబడతాం. దేవునికి స్తోత్రం కలుగును కదా. అదే మనకి ప్రభు చూపించాడు రింగులో. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇంకొక సంగతి, ఆ మిడిల్ ఆఫ్ వీక్లో ఇంకోటి ఏం జరుగుతుందంటే పరలోకములో మికాయేలు దూతతో సాతాను చిత్తుగా ఓడిపోయి పడిపోతాడు. అది కూడా నేను చెప్తాను. మిడిల్ ఆఫ్ వీక్ ఏం జరుగుతుంది అనేది నేను కంటిన్యూగా చెబుతాను. వార ప్రారంభంలో ఏం జరుగుతుంది, వారం ముగింపులో ఏం జరుగుతుంది, వారం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఇలాగ అనేక సంగతులు మనం వినబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విని క్రమముగా దేవుని వాక్యం నేర్చుకుందాం. అందరూ లేచి నిల్చున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మనం చెప్పిన వాక్య ప్రకారంగా ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, నీ రాకడలో ఎత్తబడిన సంఘములో నన్ను ఉంచండి, ఎత్తబడిన గుంపులో నన్ను ఉంచండి. ఒకవేళ చనిపోతే నేను ప్రభువా చనిపోతే కనుక ఆ మొదటి పునరుద్ధానములో నేను ఉండాలి నాయన. మొదటి పునరుద్ధానములు ఉన్నవారు ధన్యులు. రెండో పునరుద్ధానం పరలోకంకి వెళ్ళే గుంపు కాదు, అది నరకానికి పోయే గుంపు. అది ఆ మొదటి పునరుద్ధానములో నేను ఉండునట్లుగా నా ఎడల కృప చూపు నాయన. ప్రార్థన చేయి. నువ్వేమనుకుంటున్నావేమో కన్నీరు కార్చి ప్రార్థన చేసి నీ పక్కన ఉన్న వ్యక్తి గురించి కూడా అదే ప్రార్థన చేయి. నాతో పాటు ఈ వ్యక్తి రావాలి. ఎందుకంటే ఇద్దరు పొలంలో ఉంటే ఒకడు వెళ్ళిపోయి ఒకడు ఉండిపోతే నీకు ఆనందమా చెప్పు? అది దేవునికి ఆనందమా? నీ పక్కన ఉన్నవాడు గురించి కూడా ప్రార్థన చేయి. నీకు ఇటు పక్క ఉన్నవాడు వెనకున్నవాడు ముందున్నవాడు గురించి కూడా నువ్వు ప్రార్థన చేయి. ఎవరికి వారు ప్రభువా నీ రాకడలో నేను ఎత్తబడాలి, నాతో పాటు నా పక్కన ఉన్న వ్యక్తులు ఎత్తబడాలి, నేను వెళ్తున్న సంఘం ఎత్తబడాలి, నా కుటుంబం ఎత్తబడాలి, నా స్నేహితులు ఎత్తబడాలి నాయన. సత్యాన్ని గ్రహించలేక ఎందరూ బలహీనులైపోతున్నారు. అయా వాళ్ళందరూ కూడా ఎత్తబడే సంఘములో ఉండాలని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. ఒకరు ప్రార్థన చేయండి క్లుప్తంగా, ఒకరు ప్రార్థన చేయండి, ఒకరు క్లుప్తంగా ప్రార్థన చేయండి. క్లుప్తంగా భాస్కర్ ప్రార్థన చేయకు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన అతి పవిత్రమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో అయ్యా నీ బిడ్డను మరుగుపరిచి మా అందరితో మీరు మాట్లాడారు. అందును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా మీరే జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి, రాకడ సమయంలో తండ్రి, అయ్యా శ్రమలకు ముందు మేము ఎత్తబడతామా, అయ్యా శ్రమల తర్వాత మేము ఎత్తబడతామనే అంశం మీద మా అందరితో మీరు మాట్లాడారు. అందును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా మేము శ్రమలు అనుభవించిన తర్వాత తండ్రి, ఈ లోకమును పెంటగా ఎంచుకుని యేసయ్యా నీ రాకడ కోసం మేము ఎదురు చూచడానికి మీరు కృప చూపించండి, సహాయం దయచేయండి. అంచె కాలంలో తండ్రి నీ కొరకు తండ్రి మేము శ్రమ అనుభవించడానికి తండ్రి కావలసిన ధైర్యమును మాకు అందరికి మీరు దయచేయండి అయ్యా. కావలసిన ఆరోగ్యమును మాకు మీరు దయచేయండి. కావలసిన తండ్రి ధైర్యమును మాకు అందరికి మీరు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. శ్రమల దినములో తండ్రి శ్రమలు అనుభవించి తండ్రి నీ రాకడ కొరకు ఎదురు చూసి అయ్యా నీ కొరకు అనేక మంది తండ్రి మేము హతమైపోవడానికి తండ్రి మాకు కావలసిన ధైర్యమును మాకు అందరికి మీరు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా మీరు కృప చూపించండి. మీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి.